108 సంఖ్య గురించి తెలుసుకున్నాం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒకటే, దానిని బహువిధాలుగా చెప్తారు. ఈ నిజాన్నే భారతీయ విజ్ఞానం సర్వదా ప్రతిధ్వనిస్తూ ఉంది. అసలు సత్యమేమనగా స్పృష్టి భగవంతుని ఆవిష్కరణ. ఆ స్పృష్టి కూడా భగవంతుల్లోనే ఉంది. స్పృష్టి చివరకు భగవంతుల్లోనే నిలవండి. స్వర్గము, పాలపుంత, గ్రహాలు, నక్షత్రాలు, మానవులు, ఇతర జీవములు అన్నీ కూడా భగవంతునిచే సృష్టించబడినవి. ఈ 108 అనేది అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో 108 అనే సంఖ్యను చాలా ప్రాముఖ్యత ఇస్తారు. దేవుని దేవతల మంత్ర పుష్పాలతో పూజిస్తూ 108 పవిత్ర పూసలు గల జపమాలను గణిస్తూ జపం చేస్తారు. ఈ 108 సంఖ్య యొక్క ప్రాముఖ్యం భారతదేశంలో హిందువులే కాదు, అన్ని రకాల మతస్థులు, అన్ని రకాల వారు కూడా, టోయిస్ట్ వంటి వారందరూ గుర్తించారు. తనలోని దైవత్వాన్ని గ్రహించడానికి ఆత్మ 108 మెట్లు దాటి రావాలని వీరి నమ్మకం. ఈ సంఖ్య భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధాన కారకమని నమ్మకం. వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంబంధించినట్లయితే భూమికి చంద్రునికి మధ్య దూరము చంద్రుని వ్యాసము 108 రెట్లు ఉంటుంది. అలాగే భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉంది. సూర్యుని యొక్క వ్యాసము భూమి వ్యాసానికి 108 రెట్లు ఉందని మన శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. అలాగే వేదగణని చూసినట్లయితే సాంకేతిక విశ్వగణంలో లభించిన భూమికి సూర్యునికి ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది. ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మస్థానాలు గుర్తించింది. 108 మర్మాల గొలుసులో 107 గ్రంథులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెప్తుంది. జీవ చైతన్యం మానవ శరీరంలో మిళితమయ్యే కేంద్ర స్థానాలు. ఈ మర్మస్థానాల ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది. భారతీయ యోధునిపై చెప్పబడినది ఏంటంటే మర్మస్థానాలు తెలిసే ఉంటాయి. అతడు యుద్ధం చేసే సమయంలో శత్రువు ఆ మర్మస్థానాలపై దాడి చేసి సంహరిస్తాడు. అలాగే పవిత్రమైన శ్రీ చక్ర యంత్రంలో 54 పురుష స్త్రీ అంతర్భాగాలు ఉంటాయి. వీటి మొత్తం 108. జ్యోతిష్యం చూసినట్లయితే మానవ ప్రవృత్తికి సంబంధించి బ్రహ్మాండాన్ని 27 చంద్ర సూచికలమైన నక్షత్రాలతో ఒక్కొక్క నక్షత్రం తిరిగి 4 పాదాలు ఉంటుంది. వీటి 27 × 4 = 108 పాదాలు ఉంటుంది. ఇవే 108 ప్రాథమిక మానవ ప్రవృత్తికి. శిశుజన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడో దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో, వృత్తిలో, ఆనందంలో, కుటుంబంలో, చివరకు మోక్ష మార్గాల్లో కూడా ప్రతిఫలిస్తుంది. భారతీయ జ్యోతిష్యం 12 రాసులు, 9 గ్రహాలు ఉంటాయి. 12 × 9 = 108. మానవుడు సగటు ప్రతిరోజు పగలు రాత్రి, పగలేమో 10,800 సార్లు, రాత్రి కూడా 10,800 సార్లు శ్వాస తీసుకుంటాడు. మొత్తం 21,600 సార్లు ఒక సగటు మానవుడు ప్రతిరోజు కూడా శ్వాస తీసుకుంటాడు. దీన్ని 2చే గుణిస్తే మొత్తం కూడా 21,600 వస్తుంది. దీన్ని తంత్రశాస్త్రం చెబుతుంది ఈ విధంగా. భరతుడు తన నాట్య శాస్త్రంలో చేతులు కాళ్ళు కలిపి చేసే నాట్య భంగిల మొత్తం సంఖ్యను 108గా గుర్తించారు. ఈ నాట్య శాస్త్రంలో చేసేటువంటి ఈ నాట్య భంగలకి కరణములు అంటారు. అంటే దాని యొక్క పేరు అన్నమాట. అలాగే భగవద్గీత చూసినట్లయితే 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, భగవద్గీతలో 18 అధ్యాయాలు. ఇవి ఎన్నో ప్రముఖమైనటువంటి సంస్కృత గ్రంథాలలో 108 శ్లోకాలు ఉంటాయి. హిందువులు నిత్యం పూజ చేసే విధానంలో అష్టోత్తర పూజ, అష్టోత్తర శతనామావళి అనేవి ఈ 2 రకాలుగా ఉంటాయి. చాలామంది సిద్ధులు తమ పేర్లతో ముందు మనం పేరు నామకరణం చేసుకునేటప్పుడు 108 కానీ 1008 కానీ అనే సంఖ్యతో సంబంధం ఉండే విధంగా
నామకరణం చేసుకునే సాంప్రదాయం కూడా మన భారతదేశంలో ఉంది. అలాగే సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వీటికి శివ శక్తి తత్వాలై స్త్రీ పురుష రూపాలు ఉంటాయి. 54 × 2 = 108. భారతీయ కాల గణన ప్రకారం బ్రహ్మకు ఒక రోజు అంటే 4 యుగాలు. ఈ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక రోజు కలిసినట్టు, ఒక రోజు గడిపినట్టు. ఇది 108 సంఖ్యతో కూడా భాగించబడుతుంది. సంఖ్యాశాస్త్రంలో చూసుకున్నట్లయితే 108 అనే సంఖ్యను 1 + 0 + 8 = 9 ఈ విధంగా రాస్తారు. అంటే మొత్తం 9 ఆన్సర్. ఒక సంఖ్యను 9తో గుణించి వచ్చిన సంఖ్య కూడా తిరిగి 9 వస్తుంది. గణితంలో 108 అనగా 1 × 2² × 3² = 108. ఇంతటి వైవిధ్యం గల 108 సంఖ్య ఎంతో దివ్యమైనది. అది సృష్టికర్తకు సృష్టికి అనుసంధానం కలిగించేది. అందుకే మన ఋషులు, పురాణాలు అయితేనేమి, వేదాలు కానీ ఇవన్నీ మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమైనటువంటివి. వీటన్నిటికీ 108 సంఖ్య అనేటువంటిది అన్ని విధాలుగా మనము దీనికి ఒక పవిత్ర స్థానంలో భారతీయ సంస్కృతిలో నిలిచున్నది. అలాగే భగవంతుని ప్రేరణ అని కూడా మన భారతీయ సంస్కృతి, మన ఋషులు, అలాగే జ్యోతిష్యులు, శాస్త్రజ్ఞులు, నాట్య శాస్త్రజ్ఞులు, ఉపనిషత్తుల్లో, పురాణాలలో ఈ విధంగా ఎన్నో విధాలుగా ఉపయోగించే ఈ 108 అనే సంఖ్యకు భగవంతుని ప్రేరణ అని భావించి ఈ విశ్వంలో లయబద్ధ గమనంలో భాగమని మనం భావిస్తున్నాం. ఇది ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒకటే, జ్ఞానులు దాన్ని బహు విధాలుగా చెప్తారు. ఈ నిజాన్ని భారతీయ విజ్ఞానం సర్వదా ప్రతిధ్వనిస్తూ, అసలు సత్యమేది అంటే మొదట్లో చెప్పుకున్నాం. స్వర్గం, పాలపుంత, గ్రహాలు, నక్షత్రాలు, మానవులు, ఇతర జీవజాలము కూడా ఈ భగవంతుని నుంచి సృష్టించబడింది. ఈ విశ్వంలో ఒక లయ, ఒక కూర్పు, ఒక సమన్వయం ఉంది. ఈ విషయం ప్రాచీన భారతీయులందరికీ కూడా తెలుసు. ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. ఇదే మొదటిసారి చూడడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా మనం ఈ 108 అనే సంఖ్య గురించి ఎలా తెలుసుకున్నాము, 108 విషయాలకు సంబంధించి మనందరం నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. జై హింద్.